ఆహ్లాదానికి కేరఫ్గా నెల్లూరులో పార్కులు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన పలు పార్కులను ఆయన సందర్శించారు. పార్కులో హైజీనిక్తో కూడిన వ్యాయామ విభాగం, అందులోని ఫంక్షన్ హాల్, స్థానిక ప్రజలకు అవసరమైన వసతులతో కూడిన భవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. డంపింగ్ యార్డులలో గడిచిన 30 ఏళ్లుగా పేరుకుపోయిన నిల్వలను ఖాళీ చేస్తూ వాటి ద్వారా ఎరువుల తయారీ, ఇతర పునర్వినియోగానికి అవసరమైన మెటీరియల్ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా అభివృద్ధిలో ముందంజలో ఉండే విధంగా కృషి చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఈ సర్రేపల్లి కాలువ కట్ట సిఆర్పి డొంక, ఆ సర్రేపల్లి కాలువ మీద ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని అదిరికి వచ్చాడు. పిల్లవాడిని అదిరికి వచ్చి సార్ మాకు పార్క్ కావాలన్నాడు. కట్ట మీద తిరిగేటప్పుడు నేను వాడితో అన్నా, రే ప్లేస్ లేదు కదరా, నువ్వు ప్లేస్ ఎక్కడ ఉంటే చెప్పు, ప్రభుత్వం రాగానే నేను ఫస్ట్ శాంక్షన్ చేస్తాను అన్న. లేదు సార్, పలానా దగ్గర ఖాళీగా ఉంది సార్, స్థలం అదంతా డెమాలిష్ అయిన బిల్డింగ్స్, పలానా దగ్గరని ఆ పిల్లవాడు చెప్పాడు. ప్రభుత్వం రాగానే ఇక్కడికి నేను రావటం, ఆ పిల్లవాడు చెప్పిన మాటలు చెవులు రింగ్ అవుతున్నాయి. ఇక్కడికి రావటం, అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దీన్ని చేయమన్నాను. చాలా 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 బాగా చేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. దీన్ని నెలాఖరు లోపల కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేసి ఇక్కడున్న ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ 54వ డివిజన్లో ఏదైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని నీట్గా ట్రీట్ చేసి కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. లయన్స్ గ్రూప్తో